పోషిస్తాడు ఆయన. కాబట్టి మనం శత్రువులం కాదు కదా, ఆయన పోషిస్తూనే ఉంటాడు. ఇక చంపడు కదా నీ కూతుర్ని, నీ కొడుకుని. విశ్వాసం బతికితే చాలు. లాజరు తినడానికి కూడు లేదు, ఉందా? ఇల్లుందా? బట్ట ఉందా? అనారోగ్యంతో బాగుపడదు పట్టించుకునేవాడు. ఆయన చనిపోతే ఎక్కడ పోయాడు కదమ్మా? నీ కూతురు కూడా వాడితో ఉంటే ఆడిపోయింది, తలెసిపోయింది. అదే కలెక్టర్తో ఉంటే ఆడిపోయింది. మరి ఎవరు చూసి చేయాలి? కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే, నువ్వు దేవుడు ఎరిగితే అవిశ్వాసంతో జోడిగా ఉండకూడదు. దాని గురించి ఆలోచన చేయొద్దు. లోకపరంగా ఆత్మ సంబంధంగా చూడండి. నీ కూతురు యొక్క ఆత్మ సంబంధమైన స్థితి గురించి ఆలోచన చేయండి, క్షేమం గురించి ఆలోచన చేయండి. భౌతికమైన క్షేమం గురించి ఆలోచన చేయాలి, అందులో డౌట్ లేదు, చూస్తావు డౌట్ లేక. కానీ ఆత్మ సంబంధమైన క్షేమం చూడకపోతే నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి నాశనమైపోతారు. ఒక్కసారి కన్ను మూసారనుకో మాస్టారు, ఒక్కసారి కన్ను మూస్తే, ఒక్కసారి పాతాలకు పోతే తర్వాత ఎప్పుడు బయటకు వస్తారు మాట్లాడి తప్పించుకునే అవకాశం ఉందా లేదని మాస్టారు? లేదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి బ్రదరు? మీ